నేనే ఆయేషానిచ్చి పంపిస్తాను. అలాగే సార్, అలాగే చేస్తాను. నేనేదో ఒకటి మేనేజ్ చేస్తాను. వాళ్ళని చూసొస్తే చాలు. ఆయేషాకి చెప్తాను, కలిసి వెళ్ళండి. ఇంకొకసారి చెప్తున్నాను, అక్కడికి వెళ్ళి ఎమోషనల్ అయ్యి నేనే చైత్ర అని నోరు విప్పితే ముందు ముందు జరిగే ప్రమాదాలకు నాకు సంబంధమే లేదు. నువ్వు వెళ్ళొద్దని ఒక్క మాట చెప్పొచ్చు, కానీ అయ్యో పాపం అని పంపిస్తున్నాను. అది గుర్తుపెట్టుకో. లేదు సార్, నేను చెప్పను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సరే వెళ్ళు. నా కుటుంబాన్ని కలవడానికి నేను ఎవరెవరి దగ్గర పర్మిషన్ అడగాల్సి వస్తుంది. ఇది కూడా ఒక బ్రతికేనా? సోమేష్, ఏ సోమేష్, బయటికి రా. లోపలికి రా అన్నా. ఇవన్నీ తర్వాత. అద్దె కోసం ఎన్ని రోజులు తిరగాలి? 3 నెలలు అయింది. అన్ని నెలలది కలిపి ఈ నెలలో ఇస్తా అన్నావు. ఎక్కడ అద్దె? ఇంటికి చుట్టాలు వచ్చారు కదన్నా. నువ్వే దండగా అనుకుంటే ఇంకో ముగ్గురిని దండగా పెట్టుకున్నావా? సిటీలో ఎవరైనా అద్దెంటికి బంధువులు పిలిపించుకుంటారా? ఎంత కరెంటు, ఎంత నీళ్లు వేస్ట్. సారీ, అద్దె ఇవ్వలేకపోతున్నా. అయ్యో 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 అయ్యో, అంతా మీ వల్లనే. మా ఆయన్ని కొట్టారు. వెళ్ళండి, అందరి ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. చైతి, చైత్ర, అది ఏయ్, నేను చైత్ర కాదు, శివగామిని. శివగామి గారు నమస్తే మేడం. మీ గురించి చాలా విన్నాను. భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్, వేలాది కోట్లకి అధిపతి. మేడం, నేను బాడిగ భుజంగరావు. నువ్వెవరైతే నాకేంటి? ఏంటి గొడవ? మేడం, నేను ఇంటి ఓనర్ని. ఈ సోమేషు 3 నెలల నుంచి రెంట్ ఇవ్వడం లేదు. అందుకే రెంట్ కోసం వచ్చాను. ఇంటి రేటెంత? మేడం, నాకున్నదే ఈ ఒక్క ఇల్లు. దీని మీదనే నేను బ్రతుకుతున్నాను. దీన్ని అమ్మటానికి రాలేదు. వీళ్ళు నాకు సరిగ్గా రెంట్ ఇవ్వడం లేదు. నాకు డబ్బు అవసరం ఉంది. వీళ్ళని ఖాళీ చేయించి వేరే వాళ్ళకు రెంట్కి ఇవ్వాలి. మొత్తం ఎంత ఇవ్వాలి? మేడం, 45,000. ఇందులో 5 లక్షలుంది. అది మీ దగ్గరే పెట్టుకోండి. మళ్ళీ ఇంటి వైపు కన్నెత్తి చూడకూడదు. ఈ ఇంట్లో ఎలాగైనా ఉంటారు, ఎంతమంది అయినా ఉంటారు. అగ్రిమెంట్ వీళ్ళ పేరు మీద రాయొచ్చు. ఈ ఇంట్లో వీళ్ళందరూ ఉంటారు. ఎంతమందైనా ఉండండి మేడం. కరెంటు బిల్లు, వాటర్ బిల్లు వాళ్ళే కదా కట్టేది. వెళ్ళొస్తాను మేడం. ఈ ఇల్లు అగ్రిమెంట్ ఇప్పుడు వీళ్ళ పేరు మీద అవుతుంది. మీరే బంధువులు, గెస్టులు. అర్థమైందా? ఇక నుంచి టైంకి వాళ్ళ రూమ్లు క్లీన్ అవ్వాలి. టైంకి వీళ్ళకి టిఫిన్ పెట్టాలి. అన్ని పనులు కరెక్ట్ టైంకి జరగాలి. వీళ్ళకి ఎలాంటి లోటు రాకూడదు. మీకీ పనులు చేయడం ఇష్టం లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. ఏంటి మొహం చూస్తున్నావేంటి? వెళ్ళి పనులు చేసుకోండి, వెళ్ళండి.
పెద్దవాళ్ళు, నేను చిన్నదాన్ని. చేతులెత్తి నమస్కరించకూడదు. అది చిన్నవాళ్ళకి ఆయుక్షీణం. అక్క అక్క పిన్ని, తను అక్క కాదు, శివగామి మేడం. మీకు ముద్దివ్వచ్చా? సరే. శివగాం మేడం, ఇది నా కూతురు గ్రీష్మ. దీనికోసమే మీకు ఫోన్ చేశాను. మీరు చూడ్డానికి అచ్చం మా అక్కలానే ఉన్నారు. గ్రీష్మ, నేను కూడా మేడంని చూసి చైత్రనే అనుకొని చాలా ఇబ్బంది పెట్టాను. ప్రపంచంలో ఒకరిని పోలేని మనుషులు 7 ఉంటారంట. మేడం కూడా అంతే. నేను కూడా మీ అక్క లాంటి దాన్ని అనుకోమ్మా. ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి. ఎప్పుడు కావాలన్నా నాకు ఫోన్ చేయండి. మీరు చాలా గొప్ప సహాయం చేశారు. మేము ఎప్పటికీ మీకు రుణపడుంటాము. సమయం దొరికితే అప్పుడప్పుడు వచ్చి పాపని పలకరించి వెళ్ళండి. మాకు మంచి హెల్ప్ అవుతుంది. అలాగే వస్తాను. మేడం, ఎంత బిజీగా ఉన్నా టైం చూసుకుని వచ్చి మాకు సహాయం చేశారు. సంతోషమమ్మా. మీరు ఆశీర్వదించండి చాలు. అదే నాకు ఉపకారం అనిపిస్తుంది. 100 ఏళ్ళు చల్లగా ఉండమ్మా. మీరింత పెద్ద పొజిషన్లో ఉండి కూడా నా కాళ్ళకి దండం పెడుతున్నారేంటమ్మా? నేను మీ బిడ్డ లాంటిదాన్నే. మీ బిడ్డనే అనుకోండి, తప్పేం లేదు. నేను కూడా మిమ్మల్ని నాన్న అని పిలవచ్చా? అదేంటమ్మా, అలాగే పిలువమ్మా. మీరు కూతురు అని భావిస్తే నేను మిమ్మల్ని నాన్న అనే కదా అనాలి. అవునమ్మా, అవును. వెళ్ళొస్తాను నాన్న.